శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నోమిత విక్రమః అని 68వ శ్లోకం. మోక్షానికి రవ్వంత దూరంలో ఉన్న శ్రీకృష్ణ తాదాత్మ్య స్థితికి అత్యంత చేరువలో ఉన్న భీష్ముడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని సకల ధర్మస్వరూపుడైన అఖండానంద చైతన్య స్వరూపుడైన శ్రీకృష్ణుని చూస్తూ అతని యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా అనుసంధానం చేసుకుంటూ అతని యొక్క కళ్యాణ గుణాలను కూడా చూస్తూ ఈ సహస్రనామాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టే ఇవన్నీ కూడా ఈ సహస్రనామంలో ఉండేటువంటి ప్రతి నామము కూడా పరమాత్మ యొక్క అఖండమైన తత్వాన్ని అలాగే కళ్యాణ గుణాలను మనకి తెలుపుతూ ఉంటాయి. ఇవే అంశాలు మనకి వేదాలలోనూ తదర్థ ప్రతిపాదకాలైన శాస్త్ర ఇతిహాస పురాణాలలోనూ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టే ఈ సహస్రనామం సమస్త వాంగ్మయ సారం వేదసారం అని మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే చతుర్వేదాలు పారాయణ చేసినంత మహాపుణ్యం వస్తుంది అని కూడా మనం చాలాసార్లే ఫలశ్రుతి అనుకున్నాం. ఎందుకు ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను లేకపోతే పరమాత్మ యొక్క అఖండ తత్వాలను ఇక్కడ సంక్షేపంగా ఒక నామం ద్వారా మనకి ఆ భీష్మ పితామహులు వివరిస్తున్నారు. కాబట్టి ఇలా వివరించడం ఆయన ప్రత్యక్షత చూస్తూ అనుభవిస్తూ ఆ నామాలను ఆ తత్వాలను ఆ గుణాలను మనకు ఈ నామాల రూపంలో ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సహస్రనామంలో ఉండేటువంటి ప్రతి నామము కూడా చాలా గభీరమైన అలాగే విభిన్న కోణాలలో
విభిన్న కోణాలతో అనేక అర్థాలు కలిగిన ఉన్నవిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి నామంలో చాలా విశేషమైన నామం అర్చిష్మాన్ అని ఒక నామం. అర్చి అనే పదానికి ప్రకాశము అని అర్థం. పరమాత్మ అమితమైన ప్రకాశము కలిగిన వాడు, స్వప్రకాశ స్వరూపుడు అని అర్థం. ఇదే మాట మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. భ్రాజిష్ణు, ధామ, అలాగే గభస్తినేమి ఇత్యాది నామాల దగ్గర పరమాత్మ అఖండ స్వప్రకాశ స్వరూపుడు, తస్య భాషా సర్వమిదం విభాతి అనే వాక్యాలను మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అలా మారు చెప్పడంలో ఉండే ఆంతర్యం ఏమిటి, ఇక్కడ విశేషించి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, పౌర్వాపర్యాన్ని సందర్భాన్ని కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే, నిన్నటి రోజున ఆ పరమాత్మ భూషయ, భూషణ, భూతి, విశోక, శోకనాశన అనే 5 నామాలతో ప్రకాశిస్తున్నాడు అని అనుకున్నాం. ఆ పరమాత్మ ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్నవాడు కనుక ఆయన భూషయ. ఈ సమస్త బ్రహ్మాండానికి కూడా ఆభరణం లాంటి వాడు, ఆణిముత్యం లాంటి వాడు, అక్కడక్కడ ప్రకాశిస్తున్నటువంటి వజ్రాలు లాంటి వాడు, మణులు లాంటి వాడు కనుక ఆయన భూషణ. పైపెచ్చి సర్వాత్మన ప్రకాశించేటువంటి విభూతులు, ఐశ్వర్యము ఆయనే అని చెప్పుకుంటూ, ఆయనే అఖండానంద చైతన్య స్వరూపుడు కాబట్టి ఆయనను మనం ఆశ్రయించాలి, తద్వారా శోకాన్ని పోగొట్టుకోవాలి అని అనుకున్నాం. ఈ శోకాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అన్నట్లయితే అందరికీ తెలిసిన ఉపాయమే పరమాత్మను ఉపాసన చెయ్యాలి. ఆ ఉపాసనలో స్థాయిలు క్రమక్రమేణ పరిపక్వతను పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది మనందరికీ తెలిసిన అంశమే. ఇలా కనుక మనం అనుష్ఠానం చేసుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే మన మనస్సుని, మన పుణ్యాన్ని మనం పెంచుకుంటూ వెళ్తున్నట్లయితే, అంటే మనస్సును విశాలంగా చేసుకుంటూ పుణ్యాన్ని ఎక్కువగా సంపాదించుకుంటూ ఉన్నట్లయితే, క్రమక్రమేణా ఈ భూలోకం నుంచి పై లోకాలైనటువంటి భువః, సువః, మహః, జనః లోకాల దాకా మనం ఎగబాకగలం. ఆయా లోకాలలో ఆయా శరీరాలతో ఆ పరమాత్మ యొక్క తత్వానుసంధానాన్ని పొందుతూ ఉండగలం. భూహు, భువః, సువః. సువః లోకానికే స్వర్గలోకం అని పేరు. ఆ స్వర్గలోకంలోనే దేవతా శరీరాలు ఉంటూ ఉంటాయి. దాన్ని దాటిన తర్వాత కూడా కొన్ని లోకాలు ఉన్నాయి. అవే మహర్లోకము, జనోలోకమని. మనకి కాల పరిమాణం కొద్దిగా ఉన్నది. మనకి సంక్షేపంగా చెప్పుకోవాలి అన్నట్లయితే ఈ యుగాలు అనేవి ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని. ఈ 4 యుగాలు కలుపుకుంటే సుమారు 4,32,00,000 సంవత్సరాలు అవుతాయి. ఈ మహాకాలానికి 4,32,00,000 సంవత్సరాల కాలానికి ఒక మహాకాలం అని పేరు. అటువంటి మహాకాలం సుమారు 1000 సార్లు జరిగినట్లయితే సృష్టి చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక రోజు పూర్తవుతుంది. ఆయన డ్యూటీ టైం పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ తాను చేసినటువంటి సృష్టినంతా ఆయన ఉపసంహరించుకుని ఆయన విశ్రాంతికి వెళతాడు. దానికే ప్రళయమని పేరు. ఈ ప్రళయ కాలంలో ఏం జరుగుతుంది అన్నట్లయితే, సమస్తము కూడా మనం చెప్పుకున్నటువంటి జనోలోకం దాకా, అంటే భూహు, భువః, సువః, మహః, జనః 5 లోకాల వరకు ఉండేటువంటి లోకాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పానుసారం సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోతాయి, లేక పరమాత్మలోనే లీనత పొందుతూ ఉంటాయి. ఈ జనోలోకం అంటే పుట్టుక కలిగిన లోకం జనోలోకం. ఆ తర్వాత తపోలోకం, సత్యలోకం అని 2 లోకాలు ఉంటాయి. అక్కడ జన్మల యొక్క పరంపర ప్రసక్తి లేదు కనుక వాళ్లకు ప్రస్తుతానికి, అంటే ఈ బ్రహ్మగారి యొక్క రాత్రిపూట అని పిలువబడే ప్రళయకాలంలో వాళ్ళ యొక్క ఆ 2 లోకాల యొక్క నాశనం అయితే జరగదు. వాళ్ళు అలాగే ఆ పరమాత్మను అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. ఈ జనోలోకం దాకా పరమాత్మలో లీనమైపోయింది. ఆ 2 లోకాల్లో ఉండే జీవులందరూ కూడా ఏం చేస్తారు, ఎలా జీవిస్తూ ఉంటారు, వాళ్లను రక్షించేదెవరు అన్నట్లయితే స్వప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మే. కనుక ఈ శోకం అనేది ఏమిటి, జన్మకు కారణమైనటువంటిది శోకం. ఆ పరమాత్మ శోకనాశన. శోకం అంటే మన చిన్నపాటి దుఃఖాన్నే కాదు, ఈ దుఃఖంలో పెద్ద దుఃఖమైన పుట్టుక అనే దుఃఖాన్ని కూడా పోగొట్టేటువంటి ఆ లోకాన్ని కూడా నాశనం చేసేవాడు కనుక ఆయన శోకనాశన.
ఆ మిగిలే లోకాల్లో తపోలోక సత్యలోకాల్లో ఉండే జీవులను అంటే సాధకులను ఆయన ఏ విధంగా పరిరక్షణ చేస్తాడు అన్నట్లయితే ఆయన అర్చిష్మాన్, స్వప్రకాశ స్థితితో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అని. పరమాత్మ యొక్క ప్రకాశం ఎంతదిగా ఉంటుంది అన్నట్లయితే దానికి ఇంత అని చెప్పడానికి పోలిక లేదు. భగవద్గీతలో ఒక శ్లోకం హృదయంగా తోస్తున్నది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాస్ సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అని. ఒకవేళ మీరు పోలిక చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, అనుకుంటున్నట్లయితే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి సూర్యుడు యొక్క ఒక సూర్యుడు లాంటి సూర్యుడు 1000 మంది ఒకేసారి కనుక ప్రకాశించినట్లయితే, ఉదయించినట్లయితే ఎంత ప్రకాశం వస్తుందో. ఉదాహరణకు 2 లేక 3 సూర్యులు వస్తేనే ఎదుటివాడు కనిపించడు, అంత ప్రకాశం వస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైన ప్రకాశం కలిగినటువంటి సూర్యులు 1000 మంది ఒకేసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలా ఉండవచ్చు, దానికన్నా గొప్పగా ఉండవచ్చు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అది ఆయన యొక్క అర్చి స్వరూపము. అటువంటి అర్చి కలిగిన వాడు కనుక, ప్రకాశము కలిగిన వాడు కనుక ఆయన అర్చిష్మాన్ అని పిలువబడుతూ ఉంటాడు. ఆ ప్రకాశము చేతనే ఆయా జీవులను ఆయా విధాలుగా ఆయన ప్రచోదన చేస్తూ ఉంటాడు. ప్రచోదకుడు అంటే కేవలం జ్యోతిస్వరూపంతోనే ప్రకాశిస్తూ ఉంటాడు. మనకి ధ్రువోపాఖ్యానంలో కూడా ప్రసిద్ధమైన శ్లోకం ఉన్నది. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా. తన యొక్క ప్రకాశంతోనే పడుకుని ఉన్నటువంటి మా యొక్క బుద్ధులను ఎవరైతే ప్రచోదన చేస్తూ ఉన్నారో అని ఆ ధ్రువుడు విస్తారంగా స్తుతి చేశాడు. వేదాలు కూడా ఇవే మాట చెబుతూ ఉన్నాయి. పరమాత్మ ఏ విధంగా ప్రచోదన చేస్తాడు అన్నట్లయితే తన యొక్క శక్తి తరంగాల ద్వారానే, ఆ శక్తి తరంగాలు అంటే తేజస్ తరంగాల ద్వారానే, ఆ తేజస్సు కలిగిన వాడు కనుకనే ఆయన అర్చిష్మాన్ అని పిలువబడతాడు. ఇంకా విస్తారంగా మనం అనుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పుకున్నాం. ఇది విజిహీర్ష కలిగినప్పుడు అంటే ఉపసంహరణేచ్ఛ కలిగినప్పుడు చెప్పుకున్న మాట ఇది. ఒకవేళ పరమాత్మకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది, లేక చతుర్ముఖ బ్రహ్మగారికి మర్నాడు సూర్యోదయమైంది, మళ్ళీ ఆయన డ్యూటీకి వచ్చాడు. అప్పుడు ధాతాజథా పూర్వమ కల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షమథో శుభః అని వరుసబట్టి వేదములు చెబుతూ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఆయన సృష్టి చేయాలంటే ఎవరి యొక్క సహాయం తీసుకున్నాడు అన్నట్లయితే, ఆయన నిద్రపోతున్నప్పుడు లేక విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏ పరమాత్మ అయితే ఆయనను రక్షించాడో ఆ పరమాత్మ యొక్క అఖండ తేజస్సునే ఆధారంగా చేసుకుని దాన్నే మూల పదార్థంగా చేసుకుని మళ్ళీ ఆయన సృష్టిని ప్రారంభించాడు. కాబట్టి ఈ పరమాత్మకు శిశృక్ష అంటే సృష్టి చేయాలనే సంకల్పం వచ్చినా, లేక సంజిహీర్ష ఉపసంహరణ చేయాలనే సంకల్పం వచ్చినా, అక్కడ ప్రకాశించేది పరమాత్మ యొక్క అఖండ చైతన్యం, అఖండ స్వప్రకాశమే. ఆ ప్రకాశమే అన్ని పనులు చేస్తూ ఉంటాయి కనుక ఇక్కడ విశేషించి శోకనాశన తర్వాత ఆయన అర్చిష్మాన్ అనే పదం ద్వారా పిలువబడుతున్నాడు. కనుకనే ఆయన అర్చిత. తపోలోక సత్యలోకాలలో ఉండేటువంటి జీవులందరూ కూడా ఆయనను నిరంతరం అర్చన చేస్తూ ఉంటారు. సృష్టి జరిగిన తర్వాత ఆ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి చివరి జీవి వరకు ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. అందరి చేత అన్ని విధాలుగా ఆరాధింపబడేవాడు కనుక ఆయన అర్చిత అని పిలువబడతాడు. పైపెచ్చు ఆయన కుంభ. ఇది కూడా చాలా గభీరమైన మాట. ఈ ఈ తపోలోక సత్యలోకాల్లో ఉండే జీవులు లేక ఆ తర్వాత ఈ జనోలోకం నుంచి భూహు భువః సుభః మహః అనే లోకాల్లో ఉండేటువంటి జీవులందరూ కూడా సాధకోత్తములు కూడా ఒక రకమైన ఆలోచన చేశారు. ఏమిటి, మనం ఎక్కడున్నాం, మనం ఎవరమనే విషయం వాళ్ళకి అర్థమైంది, కానీ మనం ఎక్కడ ఉన్నాం అని ఆలోచన చేస్తే పరమాత్మ దగ్గర ఉన్నాము. పరమాత్మ సృష్టి చేయాలనే ఎప్పుడైతే పరమాత్మకు శిశృక్ష అంటే సృష్టి చేయాలనే సంకల్పం కలిగిందో పరమాత్మలో ఉండేటువంటి మనమందరం బయటకు వచ్చాం. ఎప్పుడైతే సంజిహీర్ష కలిగిందో పరమాత్మలో మనం లీనమయ్యాము అని సాధారణంగా అర్థం చేసుకున్నారు. బయటకు వచ్చాము, లోపలికి వెళ్ళాము అనేది ఎంతవరకు సబబు అని మళ్ళీ ఆలోచన చేసినట్లయితే మనం ఎక్కడా లేము, పరమాత్మలోనే ఉన్నాం. పరమాత్మ కుంభయతి ఆచ్ఛాదయతి. ఎలాగైతే ఆకాశం మనందరినీ కప్పివేస్తున్నదో ఆ విధంగా పరమాత్మ మనల్ని కప్పి ఉన్నాడు కనుక ఆయన కుంభ అని పిలువబడుతున్నాడు. ఇదే మనం విస్తారంగా చెప్పుకోవాలన్నట్లయితే మార్కండేయ మహర్షి యొక్క చరిత్రను పరిశీలించినట్లయితే ఆయన కల్పాంతకాలం జీవించాడు.
సృష్టి జరుగుతున్నంతకాలం ఆయన మార్కండేయ మహర్షి పరమశివుడి యొక్క పరమానుగ్రహాన్ని పొంది మృత్యువునే జయించాడు. అటువంటి వాడు ప్రళయకాలంలో ఎక్కడ ఉన్నాడు అన్నట్లయితే ఆ పరమాత్మ చాలా విస్తారమైన లీల చూపించాడు. తన ఉదరంలోకి ఆయన లాక్కున్నాడు, అక్కడ ఈ సృష్టి కనిపించింది. బయటికి పంపించాడు, అక్కడ సృష్టి కనిపించింది అనే కథ ఆ మార్కండేయ మహర్షి చరిత్రలో మనకి విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సృష్టి జరుగుతూ ఉంటే బయట ఉందా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నది. ఉపసంహరణ జరిగితే లోపల ఉన్నామా అన్నట్టుగా కనిపిస్తున్నది. ఎక్కడా కూడా పరమాత్మ తప్ప మరొక పదార్థం లేదు. పరమాత్మే ద్వేధీ భావన వేరైన వాళ్ళము అనే భావన కలిగినటువంటి జీవులను ఆచ్ఛాదన చేసి ఉన్నాడు కనుక కుంభయతి ఆచ్ఛాదయతి కనుక ఆయన కుంభ అని పిలువబడతాడు. ఇంకా విశేషార్థాలు చెప్పుకోవచ్చు. ఆయనకే సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు ఆయన సంకల్పంతోనే ఈ బ్రహ్మాండం మొత్తం ఆవిర్భవించింది కనుక ప్రకాశిస్తూ ఉన్నది కనుక బ్రహ్మాండం భాసయతి ప్రకాశయతి కనుక ఆయన కుంభ అని పిలువబడతాడు అనే విశేషార్థాలు చెప్పుకోవచ్చు. యోగపరమైన అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. మనకి రేచనమని, పూరణమని, కుంభకమని 3 రకాల యోగ ప్రక్రియలు కనిపిస్తున్నాయి. అంటే ప్రాణాయామ పద్ధతిలో ప్రాణాయామం అత్యవసరంగా చేయవలసిన నిత్య కర్తవ్యంలో ఒకటి. అది ప్రాయశ్చిత్త స్వరూపం. అది కూడా ఒక విధిగా మనం అలవరుచుకోవాలి. మొదటగా గాలిని సక్రమమైన మార్గంలో పూర్తిగా బయటికి వదిలేయాలి. దీన్ని రేచనం అని పిలుస్తారు. మళ్ళీ సక్రమమైన మార్గంలో దాన్ని లోపలికి తీసుకోవాలి, దాన్ని పూరణం అంటారు. అలా తీసుకున్న గాలిని సక్రమమైన మార్గంలో సంప్రదాయం ప్రకారంగా ఆ గాలిని అట్లాగే ఆపేయాలి. దాన్నే కుంభనం అని పిలుస్తూ ఉంటారు. ఇదే సమాధి స్థితిలో ఉండేటువంటి ఒకానొక ప్రక్రియ. పరమాత్మ నిరంతరం ఇటువంటి సమాధి స్థితిలో ఉంటాడు. అంటే ఎటువంటి రాగద్వేషాలు ఆయన మనస్సులో, ఎటువంటి వికారాలు ఆయన దగ్గర ఉండవు కనుక ఆయన కుంభన స్థితిలో ఉంటాడు కనుక ఆయన కుంభ అని పిలువబడుతూ ఉంటాడు అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. కనుకనే ఆయన విశుద్ధాత్మ, విశుద్ధమైన అంటే ఈ ప్రకృతికి అధీనమైన రాగద్వేషాలు లాంటి గుణ సంస్పర్శ లేని అంటే మాయా సంస్పర్శం లేని స్వరూపం కలిగిన వాడు కనుక, స్వచ్ఛమైన స్వరూపం కలిగిన వాడు కనుక ఆయన విశుద్ధాత్మ అని పిలువబడతారు. ఎవరైతే ఈ ప్రాణాయామముల ద్వారా లేక మనం చెప్పుకున్నటువంటి ఆ అఖండ ప్రకాశ స్వరూపుడుగా పరమాత్మను ప్రకాశిస్తూ ఉపాసన చేస్తూ ఉంటారో, సర్వజీవ సృష్టికి మూల కారణంగా ఆయనను భావన చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన విశుద్ధాత్మ స్థితికి తీసుకువెళ్ళేట్లుగా పరిశోధన చేయువాడు కనుక, విశోధన చేయువాడు కనుక అంటే బాగా క్లీన్ చేయువాడు కనుక ఆయన విశోధన అని పిలువబడుతూ ఉన్నారు. ఎవరి నామస్మరణ చేయడం వల్ల, ఎవరి యొక్క సహస్రనామ లేక స్తోత్రపారాయణ చేయడం వల్ల, ఎవరి యొక్క తత్వానుసంధానం చేయడం వల్ల, ఎవరి యొక్క ఉపాసన చేయడం వల్ల మన పాపాలన్నీ పోయి మనమే ఉన్నతమైన స్థితికి ఎగబాగుతున్నామనే అనుభవం మనకే వస్తూ ఉంటుందో అటువంటి పరమాత్మ విశోధన అని పిలువబడతాడు. ఇదే మనకి విస్తారంగా చెబుతూ ఉన్నాయి. ఏ క్రతువు జరుగుతున్నా మనకు తెలియకుండా ఏ పొరపాటునైనా జరిగినట్లయితే విష్ణు అని మనం ఒకసారి 3 సార్లు విష్ణు నామస్మరణ చేస్తాం, లేక ఇష్టదేవతా నామస్మరణ చేస్తాం. ఎందుకు? ఒకవేళ మాకు తెలియకుండా మేము పొరపాట్లు చేసినట్లయితే ఓ పరమాత్మ నీ నామస్మరణ చేస్తున్నాము, మమ్మల్ని రక్షించు అనే ఉద్దేశ్యంతో తన నామస్మరణ చేతనే పాపములను పోగొట్టి విశోధన చేసేవాడు ఆయన యొక్క అఖండానంద చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి, ఆ స్థితిలో దృఢంగా మనస్సును పెట్టడానికి ప్రయత్నిస్తున్న మనను ఆయన ఏ పాటిగా ఉద్ధరిస్తాడో మనమే ఊహించుకోవాలి. ఆ విధమైన ప్రయత్నాలు చేయాలి అనే ఉపదేశం ఈ విశోధన అనే నామం మనకి బోధిస్తున్నది. కనుకనే ఆయన అనిరుద్ధ అని పిలువబడతాడు. అనిరుద్ధ అనే పదం ఇంతకుముందు ఒకసారి వచ్చింది. పరమాత్మ యొక్క చతుర్వ్యూహాలలో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే వ్యూహాలలో ఒక వ్యూహం అనిరుద్ధ వ్యూహం. పరమాత్మ యొక్క కృష్ణస్వరూపము అని కూడా అంటూ ఉంటారు. వెనకటికి అనిరుద్ధ అనే పదానికి ప్రజాపతి ప్రజా సృజత తా సృష్ట ప్రాచీరాయన్ అనే వేదమంత్రాన్ని అనుసరించుకుని ఈ క్రియాశీలులుగా జీవులను క్రియాశీలులుగా చేయువాడు అనే అర్థాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ సందర్భానుగుణంగా విశుద్ధాత్మ విశోధన అనే నామాల యొక్క వరుసను దృష్టిలో పెట్టుకుని అనిరుద్ధ అనే పదానికి
మరో ఉపనిషత్పరమైనటువంటి స్వారస్యమైన అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆ అనే పదానికి శ్రీమన్ మహావిష్ణువు అనే అర్థం మనందరికీ తెలిసిందే. అక్షర సమామ్నాయంలో చాలాసార్లు అనుకున్నాం. ఆ శ్రీమన్ మహావిష్ణువు తస్య వాచక ప్రణవ, ఓంకార ప్రతిపాద్యుడు, ఓం అనే అక్షరం ద్వారా తెలియబడేవాడు. ఆ ఓంకార స్వరూపమే లేక ఓంకారార్థ స్వరూపమే ఆ శ్రీమన్ మహావిష్ణువు. అటువంటి వాడు కనుక అకారానికి కూడా ఓంకారం అనే అర్థం వస్తున్నది. ఆ ఓంకారమునందు మనస్సు యొక్క నిరోధము అంటే మన యొక్క మనస్సును ఆ ఓంకారము చేత తెలియబడేటువంటి శ్రీమన్ మహావిష్ణు యొక్క స్వరూపమునందు కానీ ఆయన యొక్క తత్వమునందు కానీ దృఢంగా నిలుపుట అనే ప్రక్రియకు అనిరోధ అని పేరు. అటువంటి అనిరోధ స్థితిని అనుగ్రహించేవాడు లేక అనురోధ స్థితిలో నిరంతరం ఉండువాడు కనుక ఆయన అనిరుద్ధ అని పిలువబడుతూ ఉన్నాడు. అటువంటి అర్థం ఇక్కడ మరింత శోభాయమానంగా కనిపిస్తున్నది. కానుకనే ఆయన అప్రతిరథ, ప్రతిరథం అనే పదానికి ప్రతిపక్షము అని అర్థం. ఆయనకు ఎదురు లేదు. ఎవరైతే ఈ మాయను అతిక్రమించి సంసార కారణమైన మాయ ఉన్నదో దాన్ని అతిక్రమించి ఆ పరమాత్మ యొక్క స్వస్వరూపంలో అఖండానంద చైతన్య స్వరూపంలో రమిస్తూ ఉంటారో తిరుగుతూ ఉంటారో వాళ్లకు ఎదురు లేదు కనుక వాళ్ళు అప్రతిరథ. ఆ పరమాత్మ అప్రతిరథ. అటువంటి అప్రతిరథ స్థితిని అనుగ్రహించేవాడు. అంత దూరం దాకా అక్కర్లేదు. ఎవరైతే నిరంతరం పరమాత్మ యొక్క అనుసంధానం చేసుకుంటూ ఉంటారో పరమాత్మ ఉపాసన చేసుకుంటూ ఉంటారో కుదినంత మేర వాళ్ళు కనుక సన్మార్గంలో వెళుతూ ఉన్నట్లయితే ఒకవేళ ఎదురొచ్చి దుర్మార్గులు ఇబ్బంది పెడుతున్నా ఆ దుర్మార్గులు సహజంగానే పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా మనను అప్రతిరథులుగా చేయువాడు కనుక మనకి ఎదురు లేకుండా ఒకవేళ మనం పరమాత్మను ఉపాసన చేస్తూ సన్మార్గంలో పయనిస్తూ ఉన్నట్లయితే ఆ పరమాత్మ మనకి ఎదురు లేకుండా చేసేవాడు కనుక ఆయన అప్రతిరథ అని పిలువబడతాడు. పైపెచ్చు ప్రద్యుమ్న. ప్రద్యుమ్న అనే పదానికి కూడా పరమాత్మ యొక్క చతుర్వ్యూహాలలో మూడో వ్యూహం అనుకోవచ్చు. మన్మథ స్వరూపం అని మరొక అర్థం అనుకోవచ్చు. అలాగే శ్రీకృష్ణ రుక్మిణి దంపతుల యొక్క సంతానమైన ప్రద్యుమ్న అని కూడా అనుకోవచ్చు. కానీ వరుసను బట్టి ప్రద్యుమ్న అనే పదానికి ద్యుమ్నం అంటే ప్రకాశము, కాంతి, తేజస్సు, ప్రకర్షమైన తేజస్సు కలిగిన వాడు కనుక ఆ పరమాత్మకి ప్రద్యుమ్న అని పేరు. ఎవరైతే యోగ సాధనలు చేస్తూ ఉంటారో వాళ్ళను మరొకరు వాళ్ళ యొక్క తేజస్సుల ద్వారా గుర్తుపడుతూ ఉంటారు. సాధారణంగా యోగ ప్రక్రియలో సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే అని భగవద్గీతలో మాట. అంటే యోగికులు యోగ సాధన చేసిన వాళ్ళు ఎదుటి వ్యక్తిని చూసంగానే అతనిలో ఎంత తేజస్సు ఉందో వాళ్ళు గమనించేస్తారు. యోగ సాధనలు చేస్తున్నప్పుడు ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి నాడి కూడా ఆ యోగ తేజస్సుతో నిండిపోతూ ఉంటుంది. ఎవరైతే సర్వాత్మన తేజస్సుతో నిండిపోతూ ఉంటారో వాళ్ళు జ్యోతిర్గణంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. వాళ్ళు ఇది తేజోమయ శరీరాలు మహర్షులను మనం పిలుస్తూ ఉంటాం. ఆ స్థాయికి ఎగబాకే వాళ్ళు దాంట్లో ఉత్కటమైన వాళ్ళు కొంతమందిని చూస్తూ ఉంటారు. మనం ఈ మహర్షుల యొక్క చరిత్రలు లేక మహాత్ముల యొక్క చరిత్రలు పరిశీలిస్తుంటే ఒక గురువు గారు ఒక విద్యార్థి వచ్చేసరికల్లా ఆ విద్యార్థిని గమనించి అతనిలో ఒక తేజస్సును గమనించి అతను తన శిష్యుడిగా తీసుకున్నాడు అనే కథలు మనం వింటూ ఉంటాం. ఈ విధమైన ప్రక్రియ అతని జన్మాంతరాలలో పూర్వజన్మలో ఆ జన్మలలో తెలియదు కానీ ఏదో గొప్ప సాధన చేశాడు. కర్మానుబంధిగా ఈ మళ్ళీ జన్మను పొందాడు. అతను ఉద్ధరించాలి. అతని యొక్క తప్పు ఎక్కడ ఉన్నది, ఏ ప్రాంతంలో అతనికి తేజస్సు కొద్దిగా కుంఠితంగా కనిపిస్తున్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మార్గాన్ని సరిచేసి అఖండ స్వప్రకాశ స్థితిని వాళ్ళు పొందేట్లుగా గురువులు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఇలా సర్వాత్మన అంటే శరీరం మొత్తం కూడా తేజోమయంగా చేసేటువంటి గురుస్వరూపుడు. అటువంటి తేజోమయ స్వరూపుడు కనుక ఆయన ప్రద్యుమ్న అని పిలువబడుతున్నాడు. కనుకనే ఆయన అమిత విక్రమ. ఆ సహజంగా యోగీశ్వరుడు కనుక ఆయన యొక్క విక్రమానికి పరాక్రమానికి నడవడికకు అడ్డంకే లేదు కనుక ఆయన అమిత విక్రమ అని పిలువబడుతూ ఉంటాడు. ఇటువంటి గొప్పదైన 9 నామాలతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఈ శ్లోకానికి చాలా గమ్మత్తైనటువంటి ఫలితాన్ని సాంప్రదాయకులు వివరిస్తూ ఉన్నారు. లోకంలో కొంతమందిని చూస్తుంటే మనకు అకారణంగానే అంటే వాటితో పరిచయం లేకపోయినా వాళ్ళని చూడంగానే మనం చేతులెత్తి దండం పెడుతూ ఉంటాం. లోపల్లో మనకి తెలియని ఆనందం వాళ్ళని చూడంగానే వేస్తూ ఉంటుంది. లోపల ఏదో రకమైన తేజస్సు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పక్క వాళ్ళకి చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు. అటువంటి పక్కవాళ్ళు చూడంగానే మనకు
గౌరవించేటువంటి తేజస్సు ఈ 9 నామాలతో కూడినటువంటి శ్లోకానుసంధానం చేసుకుంటున్నట్లయితే అబ్బుతుంది అని సాంప్రదాయకులు ఫలమిచ్చారు. ఆ తర్వాత కాలనేమి నిహావీర శౌరిశూరజనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహా హరి. భీష్మ పితామహుడు ఎదురుకుండా సర్వధర్మస్వరూపుడైనటువంటి అఖండానంద చైతన్య స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ నామాలు చెప్పాడు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అఖండ తత్వాన్నే బోధిస్తున్నాయి, కళ్యాణ గుణాలను కూడా బోధిస్తున్నాయి మనం అనుకున్నాం. ఆ విధమైన దృక్కోణాలతో మనం పరిశీలించుకున్నట్లయితే కాలనేమిహ అనే పేరు శ్రీకృష్ణ పరమాత్మకు అబ్బుతుంది. కాలనేమి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇతను త్రేతాయుగం నాటివాడు. రావణాసురుడికి మేనమామ వరస అవుతాడు. ఒకానొక సందర్భంలో హనుమంతుడు ఈయనను సంహరించాడు. కానీ ఈ కాలనేమి అనే రాక్షసుడే ద్వాపర యుగంలో కంసుడిగా పుట్టాడు. కంసుడిగా పుట్టిన తర్వాత ఈయన యొక్క అన్నగారి లేక బాబాయ్ గారి కూతురు ఈ దేవకి, ఆమె మీద అమితమైన అనురాగం ఉంటూ ఉండేది. వాళ్ళ వసుదేవుడితో వివాహమైన సందర్భంలో ఆకాశవాణి ఒక వినిపించింది, కంస ఎవరినైతే నువ్వు అమితంగా ఇష్టపడుతున్నావో అటువంటి దేవకి యొక్క అష్టమ గర్భం నీ మరణం అని ఆమె ఆ ఆకాశవాణి వినిపించింది. వెంటనే ఆ దేవకి వసుదేవులను సంహరిస్తే నాకు మరణమే ఉండదు కదా అనుకున్నాడు. సరే, వసుదేవుడు అక్కడ ఆ క్రౌర్యాన్ని నుంచే ఒక రకమైన వెసులుబాటు చేసి తప్పించాడు. ఆ తర్వాత మరొక మహర్షి యొక్క విచిత్రమైన ప్రేరణతో పుట్టిన ప్రతి పిల్లవాడిని కూడా పుట్టినట్లుగానే చంపేస్తూ ఉండేవాడు. 8వ గర్భం రానే వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ లీలామానుష విగ్రహుడు దేవకి కడుపున పుట్టాడు, కానీ యశోద దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే, అక్కడ ఉండేటువంటి మహామాయ స్త్రీ శక్తి ఇక్కడ దేవకి దగ్గరకు వచ్చింది. ఏడుపు వినిపించేసరికల్లా కంసుడు ఆ దేవకిని బంధించిన చోటికి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆడపిల్ల కదా అనుకున్నాడు, ఏదేమైనా సరే నా యొక్క శత్రువు కదా చంపేయాలి అని అనుకున్నాడు. ఇంతవరకు శ్రీమన్ మహావిష్ణువు నన్ను సంహరించడానికి అవతరించబోతున్నాడు అనే దృఢ నిర్ణయం చేసుకున్నాడు. కనుక ఈ పసిపిల్లను కూడా చంపేద్దామనుకున్నాడు. కానీ ఆ పసిపిల్ల అతని చేతి నుంచి జారిపోయి ఆకాశంలోకి వెళ్ళి విస్తృతాకారాన్ని స్వీకరించి నిన్ను సంహరించడానికి శ్రీమన్ మహావిష్ణువు ఎక్కడ పుట్టాడు, వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానమైపోయింది. శ్రీమన్ మహావిష్ణువు పుట్టేశాడు అనే మాట ఈ కంసుడు విన్నాడు. విన్న దగ్గర నుంచి చీమ చిటుకన్నా, దోమ వచ్చినా, గాలి వీచినా శ్రీమన్ మహావిష్ణువు వచ్చేశాడు అని అతను భావిస్తూ ఉండేవాడు. పుట్టిన శ్రీమన్ మహావిష్ణువు ఎలా ఉంటాడో ఆయనకు తెలియదు, ఏ ఆకృతిలో పుట్టాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు, ఏ దిక్కు నుంచి వస్తాడో తెలియదు. కానీ ఏది వచ్చినా అంతటా శ్రీమన్ మహావిష్ణువునే దర్శించడం ప్రారంభించాడు. అంత పరిపక్వ స్థితిని ఆయన పొందాడు. ఆ కంసుడు యొక్క బలం ఎంతది అన్నట్లయితే 3 ఏనుగుల్ని చేతిలో పెట్టుకుని బంతాట ఆడుకునేవాట. అంతటి బలవంతుడు కంసుడు. అటువంటి కంసుణ్ణి కేవలం బక్క పలుచగా ఉండేటువంటి, అంటే సన్నగా ఎండిపోయిన పుల్లలాగా ఉండేటువంటి 8 ఏళ్ల శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి ఆయుధం లేకుండా తన పిడికెలతో గుద్ది మరీ చంపాడు. అంటే ఇంకా అర్థం చేసుకోవాలంటే ఆ సర్వాత్మన శ్రీమన్ మహావిష్ణువు దర్శించినటువంటి ఆ జీవిని తన యొక్క స్పర్శ ద్వారా ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళాడు. కనుకనే శ్రీ పరమాత్మకు కంసహ కన్నా ఈ కాలనేమి నిహా అనే పేరు. కాలనేమిం నితరాం హంతి, అక్కడ హనుమంతుడి ద్వారా కొద్దిగా పవిత్రుని చేశాడు, ఇక్కడ నితరాం పవిత్రం చేశాడు. కనుక ఆయన కాలనేమి నిహా అని పిలువబడుతూ ఉన్నాడు. అంతేకాదు వెనకటి వరకు ఆయన అమిత విక్రమ అని చెప్పుకున్నారు, ప్రద్యుమ్న అని. ఇక్కడ కాలనేమి నిహా అనే దానికి కూడా మరొక రకమైన స్వారస్యమైన అర్థం ఉంది. నేమి అనే పదానికి అంచు అనే అర్థం మనం చాలాసార్లు చెప్పుకున్నాం గభస్తి నేమి దగ్గర. కాలము యొక్క అంచు, కాలము అంటే మరణము, మరణమును యొక్క అంచును కూడా దాటించిన వాడు, అంటే మరణాన్ని తప్పించిన వాడు, మృత్యువుకే మృత్యువు, అమృత స్వరూపుడు, మోక్షాన్ని అనుగ్రహించిన వాడు. కనుక ఆయన కాలనేమి నిహా అని పిలువబడుతున్నాడు. ఎవరైతే ప్రద్యుమ్న స్థితిని పొంది ఆ పరమాత్మ యొక్క అమిత విక్రమత్వాన్ని అమిత విక్రమానుగ్రహాన్ని పొందుతారో వాళ్ళు కాలనేమిహత్వాన్ని కూడా పొందుతారు అనే అభిప్రాయమే ఇక్కడ చెబుతూ ఉన్నారు.
కనుకనే ఆయన వీరహ. వీరహ అనే పదానికి పరాక్రమవంతుడు అనే లోకంలో అర్థమన్నప్పటికీ కూడా గతి ప్రజన కాంతి అసన ఖాదనేషు అనే 5 రకాలైన అర్థాల్లో వీధాతువు నుంచి వీరహ అనే అర్థం వస్తున్నది. వీరహ అనే పదానికి ఉత్తమ స్థితిని పొందించువాడు కనుక, అంటే మోక్షాన్ని అనుగ్రహించువాడు కనుక ఆయన వీరహ అని పిలువబడతాడు. శౌరిహి. శౌరిహి అనే పదానికి లోకంలో శూరుడు అంటే ఎవరు అంటే కార్యనిర్వహణ సమర్థుణ్ణి మనం శౌరి అని పిలుస్తూ ఉంటాం. వీడు శూరుడు రా, వీడికి పని చెప్తే ఖచ్చితంగా అయి తీరుతుంది, వీడు నిర్వహణ సమర్థుడు, అటువంటి వాళ్ళని అంటూ ఉంటాం. పరమాత్మను ఆశ్రయించినట్లయితే మనకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఈ జన్మ సంసార బంధాన్ని నుంచి ముక్తి పొందాలి అన్నట్లయితే, కష్టాల కడల నుంచి మనం బయట దాటాలి అన్నట్లయితే, మోక్షం కావాలి అన్నట్లయితే, అమృతత్వ స్థితిని పొందాలి అన్నట్లయితే, ఆ పరమాత్మను కనుక మనం పొందినట్లయితే, ఆయన శౌర్య కనుక, కార్యనిర్వహణ సమర్థ అగ్రేసరి కనుక ఆయన మనల్ని ఖచ్చితంగా అటువంటి అనుగ్రహాన్ని చేసి తీరుతాడు అని చెప్పడానికి శౌర్య అనే పదం ఉంది. అంతేకాదు ఆయన శౌర్య అనే పదానికి లోకంలో పరాక్రమవంతుడు అనే అర్థం ఉంది కదా, అందుకని ఆయన శూరజనేశ్వర. లోకంలో ఏ విధమైన శూరులు తీసుకున్నా, పరాక్రమం అనే శూరం తీసుకున్నా, పాండిత్యం అనే శౌర్యం తీసుకున్నా, లేక సాధన అనే శౌర్యం తీసుకున్నా, ఏ విధమైన శౌర్యం తీసుకున్నా, అటువంటి శూరజనులందరికీ కూడా చతుర్ముఖ బ్రహ్మకి కూడా ఈశ్వరుడు అయినట్లయితే ఆయన శూరజనేశ్వర అని పిలువబడతాడు. కనుకనే ఆయన ఇంకా విస్తారంగా చెప్పుకోవాలన్నట్లయితే, శూరజనాహ అనే పదానికి వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ అనే పరమాత్మ యొక్క వ్యూహాలలో ఉండేటువంటి ప్రతి వ్యక్తులు, పరమాత్మ యొక్క స్వరూపాలందరూ కూడా శూరజనాహ అని పిలువబడుతూ ఉంటారు. అటువంటి శూరజనులందరికీ కూడా ఈశ్వరుడు కనుక ఆయన శూరజనేశ్వర అని పిలువబడతాడు. వాళ్ళందరూ ఏం చేస్తారు అన్నట్లయితే ఈ త్రిలోకాలను సృష్టిస్తూ ఉంటారు, సమస్త బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ ఉంటారు. కనుక పరమాత్మ త్రిలోకాత్మ అని పిలువబడుతూ ఉంటాడు. అంటే త్రిలోకాత్మ పరమాత్మ యొక్క వికృతే సమస్తము, పరమాత్మ యొక్క శక్తి స్వరూపాలే దేవతలు, ఆ శక్తి యొక్క శక్తి స్వరూపాలే మిగతా దేవతలు, ఆ శక్తుల యొక్క వికృతులే ఈ సమస్త బ్రహ్మాండము అయినట్లయితే, వాస్తవంగా అక్కడ ఉండేది ఏమిటి అన్నట్లయితే, పారమార్థికమైన పదార్థం ఏది అనే విచారణ చేసినట్లయితే అక్కడ ఉండేది మనకి పరమాత్మ అనే అభిప్రాయం తెలుస్తుంది. ఇదే విషయం మనకి ఛాందోగ్యోపనిషత్తు చాలా విస్తారంగానే చెప్పింది. ఐతదాత్మ్యమిదకం సర్వం తత్ సత్యం స ఆత్మ అని. ఐతదాత్మ్యమిదం సర్వం, ఇది మొత్తం కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కన్నా వేరైన పదార్థం మరొకటి ప్రపంచంలో లేదు అనే విషయం. తత్ సత్యం, అదే మార్పు చెందని పదార్థం. స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అనే 2 వాక్యాలు ఉన్నాయి. ఈ విధంగా పరమాత్మ పారమార్థికంగా ఈ ప్రపంచ స్వరూపంతో ఉన్నాడు కనుక ఆయన త్రిలోకాత్మ అని పిలువబడతాడు. ఇది పోనీ వ్యావహారికంగా చూసుకున్నట్లయితే ఆయన త్రిలోకేశ. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి జీవులు కూడా ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద అనేటువంటి ఉపదేశాలను అనుసరించి ఆయన ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయాలను అనుసరించి జీవిస్తూ ఉన్నారు కనుక ఆయన త్రిలోకేశ అని పిలువబడతారు. తర్వాత ఆయన కేశవ. కేశవ అనే పదానికి మనం విస్తారమైన అర్థం వెనకటికి చెప్పుకున్నాం. ఇక్కడ ఉపనిషత్పరమైన అర్థాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే మనకి అంశవోయే ప్రకాశంతే మమైతే కేశ సంహితా సర్వజ్ఞా కేశవంతస్మాత్ మామాహుర్విజసత్తమ అని ఒక శ్లోకం మనకి మహాభారతంలో కనిపిస్తున్నది. పరమాత్మ అఖండ స్వప్రకాశకుడు, అర్చిష్మాన్. ఆయన నుంచే జీవులు వచ్చారు అని మనందరికీ తెలుసు. ఎవరైతే పరమాత్మను అఖండానంద స్వప్రకాశ స్థితిలో దర్శిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక రకమైన ప్రసంగం కనిపించింది. ఈ జీవులందరూ కూడా ఈ బ్రహ్మాండాలలో, అనేక కోటి బ్రహ్మాండాలలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా ఆ అఖండ ప్రకాశం యొక్క కిరణాల్లాగా కనిపిస్తూ ఉన్నారు. కేశవనందు ఉండువారు కాబట్టి, కొసల యందు ఉండువాళ్ళు కాబట్టి వాళ్ళు కేశి అని పిలువబడుతూ ఉన్నారు. అవన్నీ ఏం జరుగుతున్నాయన్నట్లయితే పరమాత్మలోకి వస్తున్నాయి, పరమాత్మ నుంచి బయటకు వస్తున్నాయి. వెరిసి వీళ్ళందరూ, ఈ జీవులందరూ కూడా, ఈ కేశులందరూ కూడా పరమాత్మను అంటిపెట్టుకుని ఉన్నవారు కనుక, పరమాత్మ యందు ఉన్నవాళ్ళు కనుక పరమాత్మకు
కేశవ అనే అర్థం, కేశవ అనే పేరు సార్థకమైంది. ఇంకా విస్తారమైన అర్థం మనకి ఉపనిషత్తులో ఒకచోట కనిపిస్తున్నది. దాని యొక్క సంగ్రహ స్వరూపం ఇది ఇలా ఉన్నది. క అనే అక్షరానికి జలమనే అర్థం ప్రసిద్ధంగా ఉంది. పరమాత్మ జలస్వరూపుడు. జలమే జీవోత్పత్తికి ప్రధాన కారణం. నీరు లేకపోతే మనిషి బతకలేడు. నీరు లేకపోతే, నీటి యొక్క సంస్పర్శ లేకపోయినట్లయితే ఏ రకమైన జీవి తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశించలేడు, లేక తమ ఉత్పత్తి స్థానాన్ని ప్రవేశించలేడు. కాబట్టి జీవోత్పత్తికి అతి ప్రధానమైనది నీరు. ఆ నీరు యందు ఉండేవాడు కనుకే పరమాత్మకు నారాయణ అని పేరు. ఇక్కడ కూడా కేశ అని పేరు. నీటి యందు ఉండేవాడు, నీటి యొక్క అధిపతి, ప్రాణస్వరూపుడు కనుక ఆయన కేశ అని పేరు. అటువంటి ఉండే ప్రాణశక్తి అమృతం కనుక వా అనే అక్షరం అమృతతత్వాన్ని బోధిస్తుంది. వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం పరికల్పయామి అంటూ ఉంటాం. వా అనే అక్షరం అమృతతత్వాన్ని బోధిస్తున్నది. ఇటువంటి అమృత స్వరూపుడై జలంలో ఉండేటువంటి ప్రాణశక్తి స్వరూపుడు అనే అర్థం ఉపనిషత్తులో ఒకచోట కనిపిస్తున్నది. ఈ విధమైన విభిన్నమైన అర్థాలను అనుసంధానం చేసుకోవచ్చు. ఎదుగుండా కృష్ణ పరమాత్మను చూస్తూ ఆయనే ఈ సమస్త లోకాలకు కారణం, ఆయనే ఈ లోకం, ఆయన నుంచే జీవులందరూ ఆవిర్భవిస్తున్నారు, ఆయన యొక్క స్వరూపమే ఈ జీవులు అనే భావన ఉన్నట్లయితే ఈ ఉపనిషత్తు చెప్పినటువంటి కేశవ, కేశి అంటే అమృత స్వరూపుడు ఆయనే, ప్రకాశ స్వరూపుడు ఆయనే అనే దృక్కోణంతో చూసినట్లయితే ఈ కేశవ అనే పదాలు మనకి స్వారస్యంగా తోస్తూ ఉంటాయి. కనుకనే ఆయన కేశిహ అని పిలువబడుతూ ఉంటాడు. స్వారస్యమైన పదాల పొందిక కనిపిస్తున్నది. కేశిహ, కేశి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను సంహరించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. విష్ణుమూర్తి తనను సంహరించడానికి పుట్టాడు అని తెలుసుకున్నటువంటి కంసుడు చేయరాని అఘాయిత్యాలన్నీ చేస్తూనే ఉన్నాడు. కనిపించిన ప్రతి పసిపిల్లవాడిని ఆ రోజు నుంచి ఎప్పుడైతే దేవి చెప్పిందో, మాయాశక్తి చెప్పిందో నిన్ను సంహరించేవాడు పుట్టాడు అని, అప్పటి నుంచి కనిపించిన ప్రతి పసిపిల్లవాడిని ఆయా సందర్భాల్లో ఆయా వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ వచ్చాడు. అటువంటి సందర్భంలో కేశి అనే రాక్షసుని ఈ నందవ్రజం మీద వదిలాడు. అంటే గుర్రపు తల కలిగినటువంటి లేక గుర్రపు ఆకృతి కలిగినటువంటి ఒక రాక్షసుడు. అతను శ్రీకృష్ణ మీదుడికి దూకబోతూ ఉండగా చాలా వికృతమైనటువంటి విస్తారమైనటువంటి మొహం చేసుకుని నోరు బాగా తెరిచి కృష్ణుడి మీదకి పైనుంచి దూకబోతున్నాడు. పరమ లీలా మానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన కుడి చేయిని అడ్డుగా పెట్టాడు. ఆ కుడి చేయి కాస్త ఎప్పుడైతే ఆ రాక్షసుడు దగ్గరకు వస్తూ ఉన్నాడో వెంటనే పెద్ద స్తంభంగా, పెద్ద దూలగా మారిపోయింది. నోరు దాంట్లోకి చుచ్చుకెళ్ళిపోయింది. ఆ కేశి అనే రాక్షసుడు రెండుగా చిలి అక్కడ చచ్చిపోయాడు. ఈ విధంగా కేశి అనే రాక్షసుని సంహరించిన వాడు కనుక ఆ శ్రీకృష్ణ పరమాత్మ కేశిహ అని పిలువబడుతున్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కేశి అనే పదానికి జీవులు అని. ఆ జీవుల యొక్క జన్మ పరంపరలను నాశనం చేసి వాళ్ళ చేత ఆ విధమైన సాధనలు చేసి వాళ్ళ చేత వాళ్ళ పాపాలను పోగొట్టింపు చేసి వాళ్లకు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి వాళ్ళ యొక్క జన్మ పరంపరను తొలగించి వాళ్ళకుండే జీవత్వాన్ని అంటే జీవాత్మత్వాన్ని తొలగించేవాడు కనుక ఆయన కేశిహ అని పిలువబడుతున్నాడు. కాబట్టే ఆయన హరిహి అని పిలువబడుతున్నాడు. హరిహి అనే పదానికి ఇక్కడ శ్రీమన్ మహావిష్ణువు అనే అర్థం మన అందరికీ తెలుసు. హరి అనే పదానికి హరి సింహము, గుర్రము, మర్కటము అనే పేర్లు కూడా స్వయంగా చెబుతూ ఉన్నారు. హరి అనే పదానికి అక్కడ వచ్చినటువంటి అశ్వము కూడా ఆయనే, గుర్రము ఆయనే, అక్కడ సంహరింపబడినది కూడా ఆయనే అని చెప్పడానికి ఇక్కడ హరి అనే పదం స్వారస్యంగా చెప్పారు. అందుకనే ఇంకొక సమగ్రంగా అర్థం చెప్పుకోవచ్చు. ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తారో ఈ ద్వైధీ భావన కలిగి పరమాత్మ నేను వేరవు అనే భావనలో ఉంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వాంగ్మయముల సహకారంతో గురువుల యొక్క ఉపదేశంతో వాళ్ళు చెప్పినట్లుగా ఆయా విధాలుగా సాధనలు చేస్తే వాళ్ళకి సన్మార్గాన్ని సజ్ఞానాన్ని బోధించి వాళ్ళ యొక్క ఈ ద్వైధీ భావనను పోగొట్టి అంటే మిథ్యాజ్ఞానాన్ని పోగొట్టి అవిద్యను పోగొట్టి వాళ్లకు అమృతత్వాన్ని అనుగ్రహించువాడు కనుక వాళ్ళ యొక్క అవిద్యను హరించువాడు కనుక ఆయనకి హరిహి అని పేరు ఉంటున్నది. ఈ విధంగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఇంకా విశేషమైన అర్థాలు ఈ హరి అనే నామానికి అనుసంధానం చేసుకోవచ్చు. అటువంటి గొప్పదైన 9 నామాలతో కూడినటువంటి మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఎవరైతే తామస భావాలతో
ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఈ శ్లోకాన్ని కనుక అనుసంధానం చేసుకున్నట్లయితే వాళ్ళు నిర్మలత్వాన్ని అలాగే సత్వగుణాభివృద్ధిని పొందగలరు అని సాంప్రదాయకులు మనకి ఈ శ్లోకం యొక్క మాహాత్మ్యాన్ని తెలుపుతూ ఉన్నారు. ఇకపై మనం భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. अर्चिष्मानर्चितः कुम्भो अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमित विक्रमः प्रद्युम्नोमित विक्रमः कालनेमि निहावीरः कालनेमिनिहावीरः शौरिशूरजनेश्वरः शौरिशूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः केशवः केशिहा हरिः. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభిర్నందకీ చక్రీతి కీలకం శాంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేతా ప్రధాన పురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వశర్వశివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భక్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో వరప్రభుః విశ్వకర్మా మనుస్పష్టా స్థలిష్ఠస్థవిరో ధ్రువః అగ్రాద్యశ్వాస్వతః కృష్ణో లోహితాక్షః ప్రదర్శనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం సర్వ విశ్వవేదాః ప్రజాభవః ఆహ సంవత్సరో వ్యాళః ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతः వసుర్వసుమనः సత్యः సమాత్మా సంవిదः సమः అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిः
रुद्रो बहुशिला बभ्रिर्विश्वयोनिश्रुतिस्रवाः अमृतशाश्वतस्तानिर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानिर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः प्राजिष्णुर्भाजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः सुचिरोद्विजः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्योपश्रीमानमेयात्मा महादिधिः महेश्वासो महीभक्ता श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीतीर्थमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपः पद्मनाभः प्रजापतिः अमृतः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्वात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वे वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्ता विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्तनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधु जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिविविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपस्य सहस्रजिदनन्दजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डेनहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रतिदः प्राणः प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो भरधो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिजनेश्वरः अनुकूलः सदा भक्तो पद्मे पद्मनिवेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महाद्विवृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः सरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परद्ये परमस्पष्टः तुष्टः पुष्टः सुरेक्षणः
रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्टि परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तारः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्तविष्णो भूर्धर्मयूपो महामकः नक्षत्रणे नक्षत्रे क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रम् सदाङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमखः सूक्ष्मः सुघोषः सुभदः सुहृत् मनोहरो यजक्रोधो वीरबाहुर्विदारणः स्वावनस्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अभिज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्तः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्गोप्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुषोत्तमः विनयो यः सत्यसन्धो दासार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्बोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तरः अजो महास्वाभाव्योजिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगवानन्दी वनमाली हरायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गविषत्तमः सुधन्वाखण्डपरशुद्धारुणो प्रवीणप्रदः द्विस्पृशर्वदिव्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवक्ति निवृत्तात्मा सङ्क्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमदाम्बरः श्रीलश्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वच्छस्वङ्गश्चानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्ये तिष्ठन्न संशयः उदेनः सर्वतश्चक्षुरणे शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकशोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कारणेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्यविष्णुर्वीरानन्दो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजो महोरगः महाकृतुर्महायज्वा महायज्ञो महाहविः सव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिर्नामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः
वसुप्रदो वासुदेवो वसुर्वसमना हविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यजश्रेष्ठः सन्निवासः सुयामुनः भूता वासो वासुदेवः सर्वासु निलयो नरः दर्पः दर्पदो दुर्तो दुर्धरो दापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः सवक्कः किं यत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीलचलश्चलः ममानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृते सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युजरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रदः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविवेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुराभासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दररत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविद्ययी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महामदो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः यग्रोधो तुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिर्नखो जिञ्जो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्य प्राग्वंशो वंशवर्धनः बालभृत्कलितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियानुरोहः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगिर्ज्योतिः सूर्यभूतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकजोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनाः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्ति 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 भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दादिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुष्स्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयावहः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारणयो दाता पुष्पहासः प्रजागरः ओद्भगः सत्पदाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरादिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रविजामः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृत्यज्ञकृत्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृत्यज्ञगुह्यमन्नमन्नादयेव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः
शङ्खभृन्नन्दकी चक्रे शार्ङ्गधन्वागदाधरः गदाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नमयति वनमालीकदेशाङ्गी शङ्खे चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नमयति इति శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాలయందు సమర్పణ చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. No.